నమస్కారం. ఇవాళ ఈ కొత్త సంవత్సరంలో ఈ తెగ ఫోన్ చేస్తున్నాడు ఇతను ఎవరు. ఇవాళ ఈ కొత్త సంవత్సరంలో ఈ శుక్రవారం మొదట మీకోసం మేము ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము. అయితే ఇది 48వ శుక్రవారం కింద వస్తుంది. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత సూపరింటెండెంట్గా మీకోసం మేము అనే ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావనతో ఉండండి. మీరు లేకపోతే ఈ ఆసుపత్రి ఉండదు. పేద రోగుల కోసం దాదాపు 70 సంవత్సరాల క్రితము 1-2 డిపార్ట్మెంట్లతో పెట్టిన ఈ ఆసుపత్రి అప్పటి నుంచి పెరుగుతూ వచ్చి ఇవాళ 30 డిపార్ట్మెంట్లతోటి ఈ 18 ఎకరాల స్థలంలో మీకోసం ఇక్కడ దాదాపు 1000 మంది డాక్టర్లు, దాదాపు 3000 మంది నర్సులు, ఒక 3000 మంది పారామెడికల్ సిబ్బంది పనిచేస్తూ ప్రతిరోజు 3000 నుంచి 4000 మంది పేషెంట్లు వచ్చే 1600 పడకల ఆసుపత్రి ఇది. ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి. ఈ ఆసుపత్రి ఫ్రీ ఆసుపత్రి. ఇక్కడ ప్రతిదీ కూడా ఉచితమేను. ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే రసీదు అడగండి. ఇక్కడ మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల దళారులు ఉంటారు, బ్రోకర్లు ఉంటారు. బ్లడ్ నేను తెప్పిస్తే 2000 అక్కర్లేదు. బ్లడ్ ఇక్కడ సమృద్ధిగా ఉంది. అన్ని మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఏ బ్లడ్ కూడా మీరు కొనుక్కోక్కర్లేదు, బయటికి వెళ్ళక్కర్లేదు. అర్థమైందా? ఎన్ని రకాల బ్లడ్లు అయినా అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నాయి. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే ప్రతి చికిత్స ఇక్కడ ఫ్రీ. నేను మందుల దగ్గర నుంచి, పడకల దగ్గర నుంచి, డాక్టర్లు చూసే దగ్గర నుంచి, ఆపరేషన్ల దగ్గర నుంచి, చాలా ఖరీదైన ఆపరేషన్లు బయట ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంలో గుంటూరు పట్టణంలో జరిగే అన్ని ఆసుపత్రులు కలిపి జరిగే ఆపరేషన్లన్నీ ఈ 18 ఎకరాల స్థలంలో ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంలో జరుగుతాయి. అంటే ఇక్కడ ప్రతి ఆసుపత్రి లోపలే ఉన్నట్టు అర్థము. ఇక్కడ ప్రతి విభాగం ఉంటుంది. మీ కంటికి ఒక విభాగం ఉంటుంది, మీ కడుపుకు ఒక విభాగం ఉంటుంది, మీ కాలేయానికి ఒక విభాగం ఉంటుంది, మీ బ్రెయిన్కి ఒక విభాగం ఉంటుంది. ఇక్కడ ప్రతి డాక్టరు ఇక్కడ ఉంటాడు. వాళ్ళంతా చిన్న డాక్టర్లు కాదు, చాలా పెద్ద చదువులు చదువుకొని ఈ గుంటూరు మెడికల్ కాలేజీకి అటాచ్ అయిన ఒక గొప్ప ఆసుపత్రి ఇది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇది ఫ్రీ అనేసరికి మీ అందరూ ఇక్కడికి వచ్చి చులకనగా చూస్తున్నారు డాక్టర్లని, నర్సుల్ని. ఆ భావన పోగొట్టుకోండి. ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే మంచి భావనతో ఉండండి. ఇక్కడ సిబ్బందితో సహకరించండి. ఇక్కడ డాక్టర్లని, నర్సులని కొట్టబోవటానికో, వీడియోలు తీయటానికో, వాళ్ళని ఏదో ఎట్లా పడితే అట్లా మాట్లాడటం పొరపాటును కూడా చేయొద్దు. ఇక్కడ ఈ గంగమ్మ మేడం నర్సింగ్ సూపరింటెండెంట్. ఇప్పుడు నేను డాక్టర్గా మెడికల్ సూపరింటెండెంట్, ఆవిడ నర్సింగ్ సూపరింటెండెంట్. ఆవిడ అంత గొప్ప ఆవిడ ఎంతో చదువుకుంది, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలాంటి డాక్టర్లని, ఇలాంటి నర్సులు మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. చాలామంది అట్లా చేయకూడదు. ఇక్కడ ఆలస్యం అనేది జరగదు. ఇక్కడ లైన్ ఉంటుంది కాబట్టి మొదటి వాడికి 1 నిమిషం పట్టచ్చు, 10వ వాడికి 10 నిమిషాలు పట్టచ్చు. ఈ ఓపిక మీకు ఉండాలి. ఈ లైన్ ఉండటం వల్ల అయ్యే ఆ టైం గ్యాప్ని మీరు ఆలస్యం అనుకొని అసహనానికి గురవద్దు. సహనం సముద్రం కన్నా గొప్పది. ఓర్పుగా ఉండాలి. మీరు అసలే పేషెంట్స్గా వస్తారు. మీరు బీపీలు పెంచుకుంటే ఇంకా ప్రమాదం అవుతుంది. ప్రశాంతంగా ఉండండి. మీకు ఇబ్బంది ఉంటే అక్కడ ఉన్న నర్సులకు కానీ, డాక్టర్లకు కానీ చెప్పండి. ఇక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ బివి రావు గారు. ఆయన నా తర్వాత సూపరింటెండెంట్ తర్వాత సూపరింటెండెంట్ ఆయన సిఎస్ఆర్ఎంఓ గారు అంటారు. వారి కింద మళ్ళీ చాలామంది పనిచేసేవాళ్ళు ఉంటారు. ఇక్కడ శ్రీదేవి మేడం ఉంది, ఈయన కింద ఇంకొకళ్ళు పనిచేస్తారు. ఇట్లా చాలామంది ఉంటారు. ప్రైవేట్ హాస్పిటల్ ఒక డాక్టర్, అర డాక్టర్ ఉండి అక్కడ ఉండదు. చాలామంది మీకోసం పనిచేస్తుంటారు. ప్రతి చోట నిఘా ఉంటుంది. అట్లాగే నిఘా కెమెరాలు కూడా ఉంటాయి. చెప్తున్నాను, మీరందరూ జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. ఇక్కడ ఉన్నంతసేపు ఎక్కడ పడితే అక్కడ పాస్ పోయటము, ఉమ్ములు వేయటము, గోడలన్నీ పాడు చేయటము చేయకూడదు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి. డస్ట్బిన్లోనే డస్ట్ వేయాలి. బాత్రూముల్లో, లెట్రిన్లో మీరు తిన్న ఇడ్లీ పొట్లాలన్నీ దాంట్లో వేస్తే డ్రైనేజ్ బ్లాక్ అయ్యి హాస్పిటల్ అంతా పాడైపోతుంది. అందుకు ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావంతో ఉండండి. మొక్కలు పెడుతున్నా మొక్కలు తుంపేస్తున్నారు. ఆ పిచ్చి పనులు చేయొద్దు. మనం మనుషులం, జంతువులం కాదు. ఇక్కడ జంతువులాగా బిహేవ్ చేయకూడదు. సగం మంది తాగి వస్తున్నారు. ఇక్కడ మీ ఆడవాళ్ళు చెప్పాలి, మీ మగవాళ్ళు ఎవరైనా తాగి వస్తే లోపలికి రానివ్వకండి. తాగొచ్చి ఎవరైనా పిచ్చిగా మాట్లాడితే వాడిని మీరే బయటికి నెట్టాలి. మళ్ళీ దానికి ఒక సెక్యూరిటీ ఎన్ని ఉండకూడదు. పక్కన వాళ్ళే సెక్యూరిటీ. తాగి ఎవరైనా వచ్చి డాక్టర్ల మీద, నర్సుల మీద మంచిగా మాట్లాడకపోతే మీదే బాధ్యత. ఇలా బాధ్యతాయుతంగా ప్రవర్తించండి.